49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ కోర్స్ని మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేశారు. సో అందులో ఏముంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఉన్నారు. సో కొన్ని సక్సెస్ స్టోరీస్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎలా అంటే యూట్యూబ్లో మేము కూడా రాణించగలుగుతాము, మా దగ్గర టాలెంట్ ఉంది అని. బట్ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరకదు, దాంతోపాటు ఉన్న ప్లాట్ఫామ్ని ఎలా యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలా ఎవరైనా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా? అండ్ ఈ కోర్సు పర్టికులర్గా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సార్ యాక్చువల్గా అయితే ఫస్ట్ అన్ఎంప్లాయీస్కి ఈ యూట్యూబ్ అనేది కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి ఎగ్జాంపుల్గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది సార్. తమిళనాడులో ఇర్ఫాన్ అని చెప్పి ఒక యూట్యూబర్. ఇప్పుడు ఒకప్పుడు తను వచ్చేసరికి ఏంటంటే ఒక సిఎస్ స్టూడెంట్. సో సిఎస్ చదువుతూ నేను ఇంకా చదవలేను, నాకు ఆ సబ్జెక్ట్ సెట్ కావట్లేదు అని చెప్పి మిడిల్లో డ్రాప్ అవుట్ అయ్యి ఆ తర్వాత బీపీఓలో జాబ్ చేశాడు. టెలికాలర్గా జాబ్స్ చేసుకుంటూ ఆ వచ్చిన శాలరీతో ఒక ఫోన్ కొన్న తర్వాత తన యూట్యూబ్ ప్రయాణం స్టార్ట్ అయింది. ఒక ఫోన్తో. సో బీపీఓలో జాబ్ చేస్తూ వచ్చిన శాలరీతో ఒక మొబైల్ కొనుక్కొని తనకి వీడియోస్ తీయటం అన్నా ఎడిటింగ్ చేయడం అన్నా చాలా ఇష్టం. సో అట్లా వీడియోస్ మొదలుపెట్టి స్టార్టింగ్ అసలు ఛానల్ ఏం లేకుండానే వీడియోస్ తీసుకుంటూ ఉండేవాడు. ఎవరో ఇలాగే ఒక సజెషన్ ఇచ్చారు, ఏంటంటే అరే నీకు ఎటు ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు ఒక ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే రకరకాల ఛానల్స్ స్టార్ట్ చేశాడు స్టార్టింగ్లో. తర్వాత ఫైనల్గా ఇదిగోండి సార్, ఇప్పుడు ఈ ఛానల్ చూడొచ్చు, ఇర్ఫాన్స్ వ్యూ అని చెప్పి 3.62 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండి. బాబోయ్, అది కూడా వీడియోస్ చాలా తక్కువే సార్. 2000 వీడియోస్. తను 2016లో స్టార్ట్ చేశాడు. ఈరోజు తనకు ఉన్నటువంటి ఇదేంటి అంటే ఆ రోజు అమౌంట్ లేక బేసిక్తో ఉన్నటువంటి పర్సన్ ఈరోజు ఏ సెలబ్రిటీలు అయినా సరే, టాప్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ సినిమా రిలీజ్ అయింది అంటే తన యూట్యూబ్ ఛానల్తో వీడియో చేస్తారు. తనకి ఫుడ్ అనేది ఒక ప్యాషన్. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, బకెట్ బిర్యానీ ఫ్రమ్ బిర్యానీ బ్రదర్స్ 6.7 మిలియన్ వ్యూస్ 1 ఇయర్లో. 8 మిలియన్, ఇది 10 మిలియన్. సో ఇలా స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఏ హీరో అయినా సరే, ఈవెన్ ఇంక్లూడింగ్ మన తెలుగు సినిమా రిలీజ్ అయినా కూడా నాగ చైతన్య గారు ఉన్నారు, 1.8 మిలియన్ వ్యూస్ 2 వీక్స్ అగో. సో ఇట్లా ఏ సినిమా రిలీజ్ అయినా సరే, ఇదిగోండి కమల్ హాసన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కటే ఇదిగోండి విడుదల మూవీ గురించి కానివ్వండి, ఖచ్చితంగా ఇతనితో అయితే ఒక వీడియో ఉంటుంది. ఓకే. తను ఓన్ ఒక బంగ్లా కూడా కొనుక్కోవటం, ఇవన్నీ కూడా కేవలం ఓన్లీ యూట్యూబ్తోనే చేసినవి. సో యూట్యూబ్ని కెరీర్ కానీ దాని ఎగ్జాంపుల్గా అయితే మనం చూడొచ్చండి. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ముఖ్యంగా, ఎందుకంటే తను అక్కడ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ఇంకా తమిళనాడులో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆ పేరు చెప్తే అందరూ కూడా చాలా ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. బట్ మనకి తెలుగులో వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ అయితే స్ట్రీట్ బైట్ ఉంటుంది. బట్ అన్ఎంప్లాయిడ్లో కావాలి అంటే ఇంకా మనకి ఏంటంటే చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది. సో యూట్యూబ్లో రాణించాలి అని అంటే ఇటువంటి వాళ్ళు ఆ విధంగానే రాణించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా సార్, ఇంకా చాలా స్కోప్ ఉంది. నేను అంటుంది ఏంటంటే మనకి తెలుగులో అన్ఎంప్లాయిడ్ యూత్ ఇలా పెట్టుకుని స్టార్ట్ చేసినవి చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా చాలా కేటగిరీస్లో మనం ఈ విధంగా ఛానల్స్ చేసేటువంటి అవకాశం కూడా చాలా ఉంది. ఎలా సార్, ఎటువంటి వాళ్ళు ఏ ఫార్ములాని ఎక్కువగా ఫాలో అవుతారు? అండ్ మీ కోర్స్లో ఎటువంటి ప్రామిసింగ్ ఉంటుంది, ఎలా వెళ్తారు? సార్ యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ దీన్ని ఫుల్ టైం కెరీర్గా తీసుకుంటారా, పార్ట్ టైం కెరీర్గా తీసుకుంటారా అనేది వాళ్ళ చాయిస్. ఓకే. 2 అవకాశాలు ఉన్నాయి. ఫుల్ టైం యూట్యూబర్గా తీసుకోవచ్చు, లేదు పార్ట్ టైం యూట్యూబర్గా తీసుకోవచ్చు. లేదు ఈ సబ్జెక్ట్ మొత్తం ఐడియా వచ్చిన తర్వాత వీళ్ళు వేరే వాళ్ళకి యూట్యూబ్ ఎస్ఈఓ సర్వీసెస్ చేయొచ్చు, ఎడిటింగ్ సర్వీసెస్ చేయొచ్చు. అంటే నిజంగా ఈ కోర్స్ అనేది వాళ్ళకి ఏంటి అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ అని ఇస్తుంది. పార్ట్ టైం చేసుకోవాలి అన్నా, ఫుల్ టైం చేసుకోవాలి అన్నా. వాళ్ళు ఫుల్ టైం కనుక కెరీర్గా తీసుకోవాలి అంటే ఒక ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, కేవలం ఒక్క జీమెయిల్ ఐడి ఉంటే ఆ జీమెయిల్ ఐడి ఉపయోగించుకొని ఒక ఈమెయిల్తో ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనే దగ్గర నుంచి వ్యూస్ వచ్చేలాగా ఎలా చేయాలి, అసలు కంటెంట్ ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి. చాలామందికి ఛానల్స్ మొదలుపెట్టాక ఏ వీడియోస్ చేయాలో తెలియదు. సో ఎలాంటి కంటెంట్ చేయాలి, అదేవిధంగా ప్రతి వీడియోకి కూడా మనకు రెగ్యులర్గా వ్యూస్ వచ్చేలాగా చేయాలి అంటే మనం ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ కోర్సులో క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా వ్యూస్ వస్తున్నాయి, అంత రిజల్ట్ బాగుంది, రెవెన్యూ ఎన్ని రకాలుగా జనరేట్ చేయొచ్చు. ఓకే. సాధారణంగా ఇలా ఏదైనా ఒక ఛానల్ పాపులర్ అయింది అంటే అక్కడ ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే దే విల్ ఛార్జ్ కొన్ని ల్యాక్స్లో ఉంటుందండి. యూట్యూబ్ నుంచి నెల మొత్తం వచ్చే రెవెన్యూ ఒక సింగిల్ ప్రోడక్ట్ నుంచి కూడా వస్తుంది. అలా ఏ విధంగా మీరు క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు. అలాగే మీరు కొలాబరేషన్ ద్వారా కూడా కొన్ని కంపెనీస్తో మీరు టైఅప్ అయ్యి మంత్ మొత్తం కూడా మీరు వాళ్ళని ప్రమోట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక హోటల్ కావచ్చు, రిలేటెడ్
ఏదైనా సరే వాళ్ళ దాన్ని మనం రెగ్యులర్గా ప్రమోట్ చేస్తూ కూడా మనకి మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి పొందగలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎలా సార్ ఇంకేముంటుంది సార్ అంటే కోర్సులో కొంతమంది సబ్స్క్రిప్షన్ త్వరగా పెరగాలనుకుంటారు, కొంతమందికి కమర్షియల్ యాడ్స్ బయట నుంచి ఎలా తీసుకురావాలనేటువంటి దాని మీద అవగాహన పెంచుకుందాం అనుకుంటారు, కొంతమంది కొలాబరేషన్ అడుగుతూ ఉంటారు, కొంతమంది ఎడిటింగ్ సపోర్టు, ఎస్సీఓ సపోర్టు త్రూ మొబైల్ ఎలా చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ కోర్స్ ఎలా ఉపయోగపడుతుంది? సబ్స్క్రిప్షన్ పరంగా అయినా అలాగే రెవెన్యూ పరంగా అయినా ఎన్ని రకాలుగా వీళ్ళు మంచి మంచి రిజల్ట్ తెచ్చుకోవచ్చు అనే దానికి ఇక్కడ మనకి ఏంటి అంటే మెయిన్గా ఈ కోర్సులో స్పెషల్ ఏంటి అంటే సుమన్ టీవీ 8 years సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్తో మనం ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో అందువల్ల ఏమవుతుందంటే ప్రతి వీడియోని మనం వైరల్ అయ్యే విధంగా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకు దీనిలో ఈ కోర్సులో వివరించడం జరిగింది. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కనుక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఈ కోర్స్ ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే. ఖచ్చితంగా వాళ్ళు దానిలో సక్సెస్ అయ్యేలాగా చేస్తారు. సో ఖచ్చితంగా పార్ట్ టైం అయినా సరే ఫుల్ టైం అయినా సరే యూట్యూబ్ మీద వర్క్ చేసి లైఫ్లో సక్సెస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు అంటే ఈ విధంగా అయినా సరే సార్ విజన్ సార్ ఫస్ట్ ఏంటి అంటే ఏదో డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేయకూడదు. ఒక 1 year 2 years ఒక విజన్ పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అచీవ్ చేయొచ్చు. ఆ వెళ్ళే దారి పర్ఫెక్ట్గా వెళ్ళేలాగా చేయడం మన కోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలా సార్ అంటే మెథడ్ ఏ విధంగా ఎవరన్నా ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉండాలి? సార్ ఎవరైనా సరే ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే masteradvice.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లేదు మాస్టర్ అడ్వైజ్ మొబైల్ యాప్ నుంచి కూడా వాళ్ళు కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో రెగ్యులర్గా వాళ్ళకి వీడియో యాక్సెస్ మొత్తం కూడా అక్కడే ఉంటుంది. అలాగే ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి మంత్లీ 2 to 4 లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకే. అంటే సపోర్ట్ ఎవరికైతే ఏదో డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ని కూడా లైవ్లోనే మనం క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే తెలుగులో యూట్యూబ్ కోర్సెస్ అనేది ఇంత భారీగా అది కూడా సుమన్ టీవీ నుంచి ప్లాన్ చేశారు కాబట్టి 8 years ఎక్స్పీరియన్స్ జర్నీ మొత్తాన్ని అందులో ఏ విధంగా ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యారు, ఏం జరిగింది, అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి ఇంట్లోనే కూర్చొని మనీ అర్న్ చేసుకునే అవకాశం ఉండే విధంగా అటువంటి స్ట్రాటజీని కూడా అటువంటి వాటిని కూడా ఎలా స్టార్ట్ చేయొచ్చు, యూట్యూబ్ ఛానల్తో ఎలా మనీ అర్న్ చేయొచ్చు అండ్ ఛానల్ ఎలా గ్రో చేయొచ్చు అనేటువంటిది మొత్తం ఆ యూట్యూబ్ కోర్స్లో ఉంది. మీరు చూస్తే ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకుని చూడండి. చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. బట్ ద బెస్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే కెరీర్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏదో ఒక కెరీర్ని ఆపర్చునిటీగాను ప్రొఫెషన్గాను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇవాళ 8 years ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని తీసుకొని సుమన్ టీవీ అటువంటి ప్లాట్ఫామ్ని ఈజీగా మీ అరచేతిలో పెట్టేసింది సక్సెస్ స్టోరీ మొత్తాన్ని. అదేంటి, ఎలా ఉంటుంది, ఏ విధంగా నేను యూట్యూబ్ కోర్స్ నేర్చుకుంటే ఎలా నన్ను నేను డెవలప్ చేసుకోవచ్చు, అది కూడా మొబైల్ తోటే ఒక ఈమెయిల్ ఐడి తోటే ఇవాళ లక్షల్లో సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినటువంటి ఇర్ఫాన్ వ్యూస్ అనేటువంటిది ఇది బెస్ట్ స్టోరీ. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా మీరు అది విజిట్ చేయొచ్చు, వాచ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు చూసిన తర్వాత ప్రాసెస్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్డ్ కొంతమందికి 1 year పడుతుంది, కొంతమంది 6 months పడుతుంది, కొంతమందికి 1 monthలోనే సబ్స్క్రిప్షన్ తెచ్చుకుంటారు అండ్ యాడ్స్ తెచ్చుకుంటారు, దాంతోపాటు వ్యూవర్షిప్ని కూడా గెయిన్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మొత్తం ఆ సక్సెస్ స్టోరీస్లో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే వాళ్ళ చదువు లేకపోయినా పర్లేదు కానీ యూట్యూబ్ మీదైనా సరే కెరీర్ ఆపర్చునిటీ తీసుకుని నేను సక్సెస్ఫుల్గా చూసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ని సుమన్ టీవీ నుంచి క్రియేట్ చేసి సో యాజ్ అ టెక్నికల్ అడ్వైజర్ మీ సైడ్ నుంచి ఒక మంచి కోర్సుని మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.